తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం మెదక్ జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా ఎస్పీ బాలస్వామి, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓ రమాదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన తెలంగాణ మహాకవి దాశరథి కీర్తించినట్టుగా నా తెలంగాణ కోటి రచనాల వీణ, ఎందరో త్యాగదనులు, ఎన్నో వనరులు, మరెన్నో చారిత్రాత్మక సంపద మన వారసత్వం. స్వపరిపాలన సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేసిన పోరాటం విజయవంతమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా 2 జూన్ 2014 ఆవిర్భవించింది. ఎందరో అమరులని మన జిల్లాలో 10/10 ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన బాలికలకు 10/10 వచ్చిన వాళ్ళు 17 మంది, సుమారుగా 9.5 అబోవ్ వచ్చిన వాళ్ళు 400 మంది కూడా ఉన్నారు. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని పేరెంట్స్ అందరికీ కూడా మనవి చేసుకోవడం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చాలా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పిల్లలను కూడా బయట పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా పాఠశాలలకు పంపించాలనేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరియు కూడా మరిపాట కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనేసి కూడా ప్రతి ఒక్కరిని వినవిస్తూ ఉన్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించడమే కాకుండా మంచి విద్య అందించడం అనే ఒక మంచి ఉద్దేశంతో మన జిల్లా ముందు ఉండాలనేసి ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలనేసి భావిస్తూ ఉన్నాము. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్లి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ అందేటట్టు చేయడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకర్లకు ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా శాంతి భద్రతలు కాపాడంలో తమ వంతు కృషి చేస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ అందరూ కలిసి మెదక్ జిల్లా అభివృద్ధిలో పునరంకితులు అవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.